హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఈ మధ్య ఆడపిల్లలను చూస్తుంటే కింద నుంచి పైదాకా ఉనికిపోతుంది మగాళ్ళకి. అసలు ఏమైనా చెప్పండి అబ్బా, వాళ్ళు తుమ్మితే కేసు, దగ్గితే కేసు, అబ్బా అబ్బా అబ్బా, అటు గవర్నమెంట్లు ఇటు పోలీసులు అందరూ కలిసి మగజాతిని శాపంతో ఉన్నట్టు అవుతున్నారంటే అర్థం చేసుకోండి. అన్న, ఈ అక్క గురించి మనందరికీ తెలుసు కదా. పాపం దీపక్ చనిపోవడానికి కారణం ఈ అక్కే. ఆడి దగ్గరికి వెళ్ళి తగిలిచ్చి నన్ను తాగాడు అని చెప్పి వీడియో ఆవిడ ఇక్కడ పెట్టింది. నేను మొన్న కూడా చెప్పే వీడియోలో ఇలా పెట్టింది వీడియో. అంటే ఇదంతా ప్లేస్ ఉందిగా, ఇటు ఉండొచ్చు కదా. ఆ దగ్గరికి ఇటు తగిలించాలి. తగిలించిన తర్వాత తగిలాడు నాకు అని అది సోషల్ మీడియాలో పబ్లిష్ చేయాలి. ఈ దెబ్బతో మగాళ్ళకి ఎక్కిపోయింది. ఏ ఆడపిల్ల ఎట్టుంటుందో నాయన అని టెన్షన్ పడుతూ ఎవడికాడు సెల్ఫ్ ప్రొటెక్షన్ పెట్టుకుంటున్నాడు. ఏంటి సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే, ఈ వీడియోలు చూడండి, నవ్వు ఆగితే అప్పుడు చెప్పండి. ఓకే, మామూలుగా కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే దేమ్మా తిరిగిపోతుంది అంతే. కేరళలోనే కదా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సిస్టమ్ ఇదిగో సేమ్ ఇక్కడ జరిగింది ఇదే. ఏ ఏ ఏం చేస్తున్నావు అక్క? అది మగవాళ్ళ పరిస్థితి ఇట్టుంది. దెబ్బకి వాడు షాక్ అయిపోయాడు. ఏమన్నా చూడు సర్దుకొని మరి సరి చేస్తుంది. ఏమనంటే అంటారని వాడు ఆశ్చర్యపోయి షాక్ అయిపోయి చచ్చిపోతున్నాడు. ఓకే ఓకే, మళ్ళీ ఇంకోసారి ప్లే చేస్తాను మీకోసం. జడానెక్కేసింది, పద్ధతికి పరాకష్టం మా వీళ్ళు అన్నట్టుగా చేసింది కదా. సేమ్ అమ్మాయి చేసింది తప్పు కాదు. ఆ అమ్మాయి చేసిందని ఇమ్మాయి యాజ్ ఇట్ ఈజ్గా దించేసింది అనమాట. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ సోషల్ గ్రోత్ కోసం, డబ్బుల కోసం, చిల్లర డబ్బులు మళ్ళీ వాటి కోసం ఇలా చేస్తూ ఉంటారు. సో ఈ దెబ్బతో మగవాళ్ళు బతికి ఇట్లా తయారైంది. ఎట్టనుకున్నారు? ఇదేదో అనుకోకండి, బస్సులో ఏదో పట్టుకుని వెళ్తున్నాడు ఈడవ్వా, ఇది అనుకోకండి. నా యాల్ది ఈడేంది అనుకుంటే గోద్రేజ్ కాదు తీసుకెళ్తుంది. గోద్రేజ్ తాళంతో ఎంతైతే సేఫ్టీ మన డబ్బులకు వస్తుందో, మగోడు బాడీకి గోద్రేజ్ కాటన్ బాక్సులు అంత సేఫ్టీ ఇస్తాయి అన్నమాట. అర్థం చేసుకోండి. గోద్రేజే కాదు, శీతలు ఇట్లాంటి తాళం వేయడం పెద్ద పెద్దవి ఉంటే అవి మనతో మీరు వేసుకెళ్ళచ్చు. ఇలా కేరళలో ప్రస్తుతం పరిస్థితి. చుట్టుపక్కల అమ్మాయిలు రాకూడదు. మళ్ళీ అమ్మాయిలు వస్తే పొరపాటు దీని లోపల నుంచి మళ్ళీ పెట్టే అవకాశం ఉందని వాడు ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో పైన పట్టుకొని జర్నీ చేస్తున్నారు. సో ఇది ఒక రకం అయితే, ఇది లాస్ట్లో చూపిస్తా. ఇది ఇంకో రకం. మన కాటన్ బాక్స్ కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా. వాటి కాటన్ బాక్సా, లేదంటే ట్రీలకు పెడతారు, చెట్లకి ట్రీ గార్డ్స్ అంటారు, మెష్ చేస్తారు జంతువులు వచ్చి తినకుండా. అక్కడేమో జంతువులు వచ్చి మొక్కలు తింటున్నాయని ట్రీ గార్డ్స్ పెడతారు. ఇక్కడ మనుషుల్ని, మగవాళ్ళని ఆడవాళ్ళు తినేస్తారని ట్రీ గార్డ్స్ లాంటివి పెట్టుకుని సెక్యూరిటీ వెళ్తూ ఉన్నారు. ఇక్కడ అలా కాదు, ఇక్కడ కూడా కాటన్ బాక్స్ మొత్తున్నాడు చూడండి. అమ్మయ్య మధ్యలో పెట్టుకో, లేదనుకో ఆ వంక ఈ వంక నీ బతుకు నెలవంకే. అడవి కాసిన జంతువుడే సేఫ్టీ. ఆ పిల్లలకు చూడండి. కేరళ అనే కదా, టోటల్ ఇండియాలో పరిస్థితి ఇలాగే ఉంది. ఏ బస్సు ఎక్కినా ఇలా పంచాయతీలు తీరలేక చచ్చిపోతున్నాం అనుకో, అర్థం చేసుకోండి. అటు చూడు, చూసి అరే ఎంత ఖాళీ ఉంది కదా, ఆ పక్కనే కూర్చోవాలి వెళ్ళి అని మీరు అంటారు. కానీ ఇట్స్ ఎ మెసేజ్. అందుకే మనోడు వెళ్ళి అబ్బో ఇది కొత్త బ్రాండ్ ఉంది, ఇది కూడా వాడవచ్చు మీరు. నెక్స్ట్ ఇది హైలైట్. ఇది ఎక్కడ వాడతారంటే, బేసికల్గా సఫారీకి వెళ్తాం కదా, వేరు అడవి ప్రాంతాల్లోకి వెళ్తూ ఉంటాం. అక్కడ జంతువులు వచ్చి మీద అటాక్ చేయకుండా ఇట్లాంటి ముళ్ళ దుస్తులు కొంతమందికి అప్పట్లో ఉండేవి. ఇప్పుడు మళ్ళీ ఆ పాత ట్రెండ్ని తీసుకొస్తున్నారు అనమాట మగవాళ్ళంతా కలిసి. ఏం చేద్దాం, మళ్ళీ మనం రక్షించుకోవాలి. కాబట్టి ఇటువంటి తప్పదు. మీకు కూడా కావాలంటే ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంది. కేవలం మగవాళ్ళకి స్పెషల్ ఆఫర్, ఆడవాళ్ళకి లేదు ఆఫర్. ఇందులో 2299 రూపాయలు మాత్రమే. ఓకే, అది ఇట్లా వెళ్ళాలి. ఎక్కువ ఏ ఆడపిల్ల నేను టచ్ చేద్దాం చూద్దాం, ఎక్కురా అది. గ్రేట్ కేరళ బాయ్స్. ఇంకెక్కడైనా ఇంకేదే పంచాయతీ. ఇలా కొంతమంది దీని తర్వాత ఇంకా మామూలు కాదు సార్. ఇదిగో ట్రీ గార్డ్స్ చెప్పాను ఇందాక. ఇంకేమా అప్పుడు మొక్కలను దాచేవాళ్ళు, ఇందుట్లో ఇప్పుడు మగజాతిని దాచుకోవాల్సి వస్తుంది. అందుట్లోకి వెళ్ళి దాక్కుంటాం. ఇంకెవరు ఏలు పెట్టి కిలకడానికి తెప్పించి ఫోటోలు తీయడానికి కూడా అవకాశం లేదు ఇందుట్లో. ఇది ట్రీ గార్డ్స్. ఇక్కడ ఆడియో బాగుంటుందండి. ఐ విల్ బిలీవ్ ఇట్. సేఫ్టీ ఇంపార్టెంట్. ఇటువంటి
తలకాయ నిప్పులు మొత్తం కేరళ మొత్తం స్ప్రెడ్ అయిపోయినాయి. ఇంకోడు బాడీ నిండా కెమెరాలు, ఎటు నుంచి ఏమై తగ్గిద్దో అని వాడు ఫుల్ సూట్ వేసుకొని బాడీ మొత్తం గోప్రో కెమెరాలు పెట్టుకొని ఒకటి నుంచి ఉంటాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఇటువంటి మీమ్స్ కొన్ని వందల వేలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఇదంతా కేవలం ఆడవారి నుంచి మగవారిని వారు రక్షించుకోవడం, వారి చుట్టూ వారు కంచెలు కట్టుకొని, బౌండరీస్ పెట్టుకొని, అట్టపెట్టెలు పెట్టుకొని, గోద్రేజ్ తాళం బాక్సులు పెట్టుకొని తిరుగుతున్నారంటే మగవాడి ఫస్ట్ ఎవరికి రాకూడదు సుమి. ఇప్పుడు మీ అందరికీ గత కొంతకాలం క్రితం మన చిన్నతనంలో ఇది చూసాము. ఈ యాడ్ నాకు భలే బాగా నచ్చేది అప్పట్లోనే. అరే భలే ఉందిరా అని. మీరు ఈ యాడ్ చూస్తే మీకు కూడా నచ్చదు, చూడండి. యాడ్ కాదు, సోషల్ మెసేజ్. బస్సు బ్రేక్ వేస్తే వాడు తుల్లిపడ్డాడు అప్పట్లో. అప్పుడు అక్క లాగి లెంపకాయ కొట్టింది. మగాడంటే ఎందుకు అంత చులకన అందరికీ అర్థం కదా. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న బావురు కప్పలు మొత్తం వేవ నర్సే చూడండి. ఇందులో సాడ్ పార్ట్ ఏంటంటే ఒక మొగనాకు కూడా మాట్లాడు. ఆడవాళ్ళు మాట్లాడుతుంటే గంగిరెద్దులు ఊపినట్టు, బలిచ్చే ముందు గొర్రెను ఊపినట్టు ఎట్ట వాళ్ళ ఆడపిల్ల నడుస్తుంటే తలకాయ ఊపుతారు, పైగా వాళ్ళకి సపోర్ట్ వెళ్తారు. ఏదో ఆడవాళ్ళంటే ఆశయ అని అది సినిమాలో ఏదో డైలాగ్. ఆడవాళ్ళంటే అమలు అనుకున్నావరా, ఆడవాళ్ళంటే ఆడబొమ్మలు అంటారు మా టీంలో చెప్తున్నారు. ఆడవాళ్ళంటే ఆడబొమ్మలు అనుకున్నావరా అని. అది ఏదనుకుంటున్నావు దాన్ని కోసేస్తా అంటాడు కదా. ఏది చూసుకుని నువ్వు మొగడు అనుకున్నావు దాన్ని కోసేస్తాను మహేష్ బాబు అంటాడు కదా, అలా అనమాట. చూడండి, ఒక అబ్బాయిని కొడుతుంటే ఆడవాళ్ళు అది హీరోయిజంలో ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. నాకు తెలిసిన వాళ్ళు, నేను ఒకసారి ఒకడిని భలే ట్రీట్ చేసి తెలుసా, చెప్పుతో కొట్టా అంట. చెప్పుతో కొట్టావా? ఏమి కూడా పాపం దురద పుట్టింది, చిచి అంటుంది. అక్కడ ప్రతి ఒక్కడు ఇతడైతే కేవలం రివర్స్లో ఎలా ట్రీట్ చేయాలో చెప్పాడు, కానీ దీపక్ మాత్రం ఆవిడ నిరాధారంగా తనపైన నిందలు మోపిన తర్వాత ఆ సోషల్ మీడియాలో కనీసం 30-40 లక్షల మంది చూసిన తర్వాత తను చూసి నేను చేయని దానికి నన్ను ఇలా బ్లేమ్ చేస్తావని ఆ బాధతో పరుగులావాడు కాబట్టి చనిపోయాడు. ఇగో మనం ఉండాల్సింది ఎట్లా వాళ్ళ కాదు. పగిలిందా? ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కొత్త రూల్స్ వచ్చింది. పొరపాటున రోడ్డు మీద నీతో ఎవరైనా అమ్మాయి అయినా ఎవరైనా అమర్యాదగా నడుచుకొని నీ చొక్కా పట్టుకున్నా, నీ పైన చేసినా, నిన్ను తూలనాడినా నువ్వు కూడా ధీటుగా సమాధానం చెప్పొచ్చు. ఇది నీ డిఫెన్స్ అనమాట, సెల్ఫ్ డిఫెన్స్ కిందకే వస్తుంది. కాబట్టి విచ్చలవిడిగా అమ్మాబాబులు రోడ్డు మీద వదిలేసిన వాళ్ళు ఎవరన్నా నీతో అమర్యాదగా ప్రవర్తిస్తే, వాళ్ళు అబ్బాయిలైనా అమ్మాయిలైనా, నేను అమ్మాయిలే అంటలేదు, అమర్యాదగా ప్రవర్తిస్తే అంతే అమర్యాదగా నువ్వు సమాధానం చెప్పే హక్కు నీకు రాజ్యాంగం ద్వారా కల్పించబడింది. ఇప్పుడు వీళ్ళంతా ప్రొటెక్షన్ పెట్టుకుని వెళ్తున్న వారిని చూస్తే నాకు ఫ్యూచర్లో మొగోడు బతికిదేనా అనిపిస్తుంది. మీరేమంటారు? ఇది న్యూ ట్రెండ్. ఈ ట్రెండ్ని ఇలాగే తీసుకెళ్ళాలి. గతంలో అభినవ్, ఇప్పుడేమో దీపక్, ఇలా చాలామంది ఆడవారి మూర్ఖత్వానికి, వాళ్ళ డబ్బులకి, వాళ్ళ పైచాచికత్వానికి బలైపోయిన మగవారు ఎందరో వారికి అండగా నిలవవలసిన అవసరం ప్రతి ఒక్క మానవునిది. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అర్థం కాకపోయినా అర్థమయ్యేలాగా చెప్పడానికి ఇటువంటి వీడియోస్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.